పూర్వం ఒక అడవిలో లుబ్ధకుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. తన కుటుంబాన్ని పోషించేందుకు జంతువులను వేటాడవాడు. ఒకరోజు అది మహాశివరాత్రి రోజు. కాని అతనికి తెలియదు. ఆ రోజు కూడా అతను వేటకు బయల్దేరాడు. నేను వేటకు వెళుతున్నా. ఏదొకటి తినడానికి తీసుకొస్తా. వెళ్ళి త్వరగా రండి. పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. లుబ్ధకుడు అడవికి వెళ్లాడు. ఏదేనా జంతువు కనపడదేమో అని వెతుకుతున్నాడు. రోజంతా తిరిగినా ఒక్క జంతువు దొరకలేదు. రాత్రి అయిపోయింది. అడవిలోనే ఉండాల్సి వచ్చింది. ఈరోజు ఏంటి? ఒక్క జంతువు కూడా దొరకలేదు. భయంతో ఒక పెద్ద బిల్వ చెట్టుమీద ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగముంది. కాని చీకటి వల్ల అతనికది కనిపించలేదు. రాత్రంతా మేల్కొని ఉండటానికి అతను చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కింద పడేస్తూ ఉన్నాడు. అవి బిల్వదళాలు. అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి. అర్ధరాత్రి ఒక జింక వచ్చింది. అతను బాణం ఎక్కుపెట్టాడు. అప్పుడు జింక ఇలా అంది ఆ వేటగాడితో. నాకు చిన్నపిల్లలున్నారు. వారిని చూసి మళ్ళీ వస్తాను. నన్ను ఏం చెయ్యకు. వేటగాడు ఆశ్చర్యపోయాడు. సరే వెళ్ళు అని చెప్పాడు. కొంతసేపటికి ఆ జింక తన కుటుంబంతో తిరిగి వచ్చింది. వారి నిజాయితీ చూసి వేటగాడి హృదయం మారింది. నేనింకా వేటను ఆపేసి నిజాయితీగా బ్రతుకుతా. ఇలాంటి అమాయకపు ప్రాణాలను నేను చంపను. ఆ రోజు వేట దొరకకపోవడంతో అతను ఉపవాసంగానే ఉన్నాడు. రాత్రంతా నిద్రపోలేదు. జాగరణ జరిగింది. బిల్వదళాలు శివలింగంపై పడ్డాయి. పూజ జరిగింది. అంటే అతను తెలియకుండానే శివరాత్రి వ్రతం పూర్తిచేశాడు. అప్పుడే పరమశివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు. లుబ్ధకా, నీవు తెలియక చేసిన ఉపవాసం, జాగరణ, బిల్వార్చన ఇవన్నీ నన్ను సంతోషపరిచాయి. పైగా జంతువులపై చూపిన దయ నాకెంతో ప్రీతికరంగా ఉంది అని అతనికి మోక్షం ప్రసాదించాడు. అప్పటినుండి వేటాడటం మానేసి శివుడిని పూజించడం మొదలుపెట్టాడు.